సికింద్రాబాద్ లయన్స్ క్లబ్లో ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వితంతు పిల్లల చదువుల నిమిత్తం చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ పాల్గొని 60 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున చెక్కుల్ని పంపిణీ చేశారు. మన కోసమే మన చారిటీ మన వారు కాబట్టి ప్రతి ఒక్కరికి సన్మానం చేసే ముందు చప్పట్లు కొట్టాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. Thank you so much Kare garu for coming and for helping us. Thank you so much sir. And next మనకు వచ్చేసి చెప్పట్లు అండ్ అలాగే నాగేశ్వరరావు కూడా మన మోటివేషనల్ స్పీకర్ అండ్ అలాగే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఈ రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. లయన్స్ భవన్ మన ప్యారడైజ్ దగ్గర ఉంటుంది. సో కార్యక్రమం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒంటరి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు. సో వాళ్ళు ఒక్క శాలరీ మీద ఇల్లు గడవడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. వాళ్ళు పడే అవమానాలు మీకు తెలుసు. సో అలాంటి ఒంటరి మహిళలని నేను గత 4-5 సంవత్సరాల నుంచి నేను వాళ్ళని చేరదీయడం జరిగింది. సో వాళ్ళకి నేను అండగా నిల్చున్నాను. ఎలా అంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా నేను సపోర్ట్ చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. సో ఒక్క స్టూడెంట్ తో నేను స్టార్ట్ చేసి ఈ రోజు మన ఆర్గనైజేషన్ లో 1000 మంది పైన స్టూడెంట్స్ ఉండడం నాకు చాలా సంతోషమైన విషయం. అలాగే బాధాకరమైన విషయం ఏంటంటే నేను అంతమందిని చదివించలేకపోతున్నాను. ఎందుకంటే నన్ను కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ నేను వాళ్ళని అందరినీ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. సో ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే ఒక 60 మంది స్టూడెంట్స్ కి నేను చెక్ ఇవ్వడం జరిగింది. సెకండ్ టర్మ్ ఫీజు అది. సో మన ప్రోగ్రామ్ కి కోట నీలిమ గారు, అలాగే ఎమ్మెల్సీ దయానంద్ గారు అండ్ మనోజ్ కుమార్ గారు, అలాగే గంప నాగేశ్వరరావు సార్ వీళ్ళందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. ఆర్జే ఇన్స్పిరేషన్ ఒక సంస్థ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిన్న పిల్లలకు ఎడ్యుకేషన్, వారికి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా సింగిల్ లేడీ పెన్షన్స్, మిగిలిన ఐటమ్స్ కూడా ఇవ్వడము, స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది. అందువలన ఇవాళ ఈ కార్యక్రమానికి మన అధ్యక్షత వహిస్తున్న మన ఉమా కార్తిక్ గారికి, అదేవిధంగా మా సోదరి నీలిమ గారికి, ప్రత్యేకంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ, ఇవాళ గవర్నమెంట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ కు మరియు మెడికల్ కు ప్రత్యేకంగా బాగా డెవలప్మెంట్ కు వారు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి